హే పిల్లలు, ఇవాళ మనం శ్రీహాన్ మరియు హన్షిత్తో కలిసి 12 తెలుగు నెలల ఓ చిన్న ప్రయాణం చేస్తాం. అందరు సిద్ధమా? ఫస్ట్ తెలుగు మంత్ చైత్రము. ఇది చైత్రము, పూలు కొత్తగా పూయడం మొదలయ్యే అందమైన నెల. చైత్రము, దీని ఇంగ్లీష్ మంత్ మార్చ్ ఏప్రిల్ అవుతుంది. 2 వైశాఖము, ఇది వైశాఖము, సూర్యుడు బాగా మండే గ్రీష్మకాలం. దీని ఇంగ్లీష్ మంత్ ఏప్రిల్ మే అవుతుంది. 3 జ్యేష్ఠము, ఇది జ్యేష్ఠము, తాగునీళ్లకి చల్లని పానీయాలకి బెస్ట్ టైం. దీని ఇంగ్లీష్ మంత్ మే జూన్ అవుతుంది. 4 ఆషాఢము, ఇది ఆషాఢము, వానలు మొదలయ్యే సమయం. దీని ఇంగ్లీష్ మంత్ జూన్ జులై అవుతుంది. 5 శ్రావణము, ఇది శ్రావణము, పూజలు పూలు శ్రావణ శోభ. దీని ఇంగ్లీష్ మంత్ జూలై ఆగస్ట్ అవుతుంది. 6 భాద్రపదము, ఇది భాద్రపదము, మన వినాయక చవితి ఈ నెలలోనే జరుగుతుంది. దీని ఇంగ్లీష్ మంత్ ఆగస్ట్ సెప్టెంబర్ అవుతుంది. 7 ఆశ్వయుజము, ఇది ఆశ్వయుజము, దశేరా బతుకమ్మ సందడి. దీని ఇంగ్లీష్ మంత్ సెప్టెంబర్ అక్టోబర్ అవుతుంది. కార్తీకము, ఇది కార్తీకము, దీపాలు వెలిగించే అందమైన నెల. దీని ఇంగ్లీష్ మంత్ అక్టోబర్ నవంబర్ అవుతుంది. 9 మార్గశిరము, ఇది మార్గశిరము, చలి గాలి తగిలే శీతాకాలం. 10 పుష్యము, ఇది పుష్యము, సంక్రాంతి వేళకు దగ్గరయ్యే సమయం. 11 మాఘము, ఇది మాఘము, సంక్రాంతి రంగోళ్ళు పతంగులు అన్నీ ఈ నెలలో. 12 ఫాల్గుణము, ఇది ఫాల్గుణము, కొత్త ఆకులు పూల సీజన్. అలా శ్రీహాన్ మరియు హన్షిత్ కలిసి 12 నెలల ప్రయాణం పూర్తి చేశారు. దీని బట్టి మీ పుట్టినరోజు ఏ నెల చెప్పగలరా? ట్రై చేయండి పిల్లలు, లేదా అమ్మని అడగండి. బాయ్ పిల్లలు, మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం.